వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కట్టార శ్రీనివాస్ గారు లోక్సత్తా నాయకులు స్టూడియోకి రావడం జరిగింది. అలాగే శివరామరెడ్డి గారు స్టూడియోకి కూడా రావడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ యువజన నాయకులు విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నిన్న మచిలీపట్నంలో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. రాష్ట్రంలో అసహన రాజకీయాలు కొనసాగుతున్నాయా, దానికి ప్రతీకగా నిన్న వంగవీటి మోహనరంగ విగ్రహం ధ్వంసానికి గురైందా తదితర అంశాలపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. అనేక జిల్లాల్లో ఈ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ విగ్రహ కూల్చివేత అంశంపై ప్రతి జిల్లాలో గ్రామాలు కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనిపై ముందుగా డిస్కస్ చేద్దాం. విష్ణు గారు, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? ఒకరు రాజకీయాన్ని ఇంకొకరు భరించలేని పరిస్థితులు ఉన్నారా ఏంటి? ఒక్కటి శ్రీహరి గారు, నిన్న జరిగినటువంటి వంగవీటి రంగ గారికి సంబంధించిన విగ్రహ ధ్వంసం సంబంధించిన విషయంలో మనం ఇది అనేక సందర్భాల్లో చాలా చోట్ల ఈ విగ్రహాలను ధ్వంసం చేయడం అనేటువంటిది జరుగుతున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేశారు, గతంలో అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేశారు, గతంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా ధ్వంసం చేశారు. అయితే విగ్రహాల యొక్క నిర్వహణలో కూడా మేమైతే ఎవరైతే విగ్రహాలు పెడతామో రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలకు సంబంధించిన కానీ, కుల సంఘాలకు సంబంధించిన కానీ కొన్ని నియమాలు పాటించకపోవడం అనేది కూడా ఈ రకంగా జరుగుతుంది. ఏది ఏమైనా రంగా గారి ధ్వంసం చేసినటువంటి విగ్రహానికి సంబంధించిన ఎవరైతే కారకులు ఎవరైతే ఉన్నారో అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఏదైనా కానీ ఒక ప్రజానాయకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి విగ్రహం ధ్వంసం జరిగిన సంఘటన, ఆ విగ్రహమే కాదు ఎక్కడైనా సరే విగ్రహాలు ధ్వంసం జరగకోకుండా ఒకవేళ జరిగిన వెంటనే కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి రంగా గారి విగ్రహం ఏదైతే ధ్వంసం జరిగిందో దీని మీద కూడా ప్రభుత్వం నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద దోషులు ఎవరైనా సరే పట్టుకొని ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒకవేళ దుశ్చర్యకు పాల్పడి ఏదో కొంత విధ్వంసకరమైన చర్యలు ఈ రాష్ట్రంలో చేపట్టాలని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినా కానీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము సూచిస్తున్నాం. ఒక రంగా గారి విగ్రహమే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి నాయకుడి విగ్రహమైనా సరే మనం వీటిని రక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. విష్ణు గారు, అక్కడ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎక్కడా కూడా నిర్వహణ లోపం కానీ లేకపోతే ఎవరూ పట్టించుకుపోవడం కానీ తదితర అంశాలకు ఆస్కారమే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే కూలగొట్టారని చాలా స్పష్టంగా విజువల్స్లో స్పష్టమవుతుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అంటే ఒకరి పార్టీ తాలూకా ప్రస్థానం కావచ్చు, లేకపోతే ఒక పార్టీ కాస్త చురుగ్గా పనిచేయడం కావచ్చు, లేకపోతే అనేక అంశాలపై నిలదీయడం కావచ్చు, లేకపోతే ఒక సామాజిక వర్గానికి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలని కోరుకోవడం కావచ్చు. ఇలాంటి కొన్ని అంశాలు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఒక్కసారిగా ఇంకొక వర్గం కావచ్చు, లేకపోతే ఇంకో రాజకీయ పార్టీ కావచ్చు, సహించలేని మనస్తత్వం, ఈ మనస్తత్వానికి ఎవరి కారకులు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, లేకపోతే ఎవరైనా పార్టీలు కావచ్చు, ఒక సానుకూల దృక్పథాన్ని ప్రజల్లో చూపించాల్సింది పోయి కాస్త వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు, ఒక వర్గాన్ని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఒక రకమైన అభిప్రాయం చర్చ కొనసాగుతుంది. రాజకీయాల్లో కాస్త శాంతి సహనం ఈ రెండు బాగా వెనకబడిపోతున్నాయని ఒక రకమైన అభిప్రాయం. జనరల్గా ఏంటంటే సాధారణంగా మనం ఒకసారి గమనిస్తే ఈ సంఘటన లేదా రాజకీయంగా ఒకరికొక పార్టీ పట్ల ఓ పార్టీ పట్ల కానీ లేదా ఒక కులం పట్ల ఒక కులం పట్ల కానీ సహనం అసహనం అనేటువంటిది మన అంశాల వారీగా మాట్లాడాల్సి వస్తుంది. శ్రీ గారు, ఒకటి ఈ రంగా గారి విగ్రహానికి సంబంధించిన విషయంలో మనం విస్పష్టంగా చెప్పచ్చు, ఖచ్చితంగా ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఒకవేళ ఏదైతుందో ఇది ఒక్కటితోటే ఆగలేదని కూడా చెప్పలేం. మనం అనేక సందర్భాలు మనం చూసాం. అయితే విగ్రహాల నిర్వహణ సంబంధించిన విషయంలో నేను గుర్తు చేశాను. ఇప్పుడు అనేక సందర్భాల్లో వేల విగ్రహాలు ఈరోజు రాష్ట్రంలో మనకు కనపడతాయి. అది మరీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లేదా విజయవాడ, కృష్ణా జిల్లాకు వస్తే మరీ కనపడతాయి. ఒకటి ఏ కులం పట్ల ఏ కులం కూడా అసహనం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని కులాలను కూడా ఈరోజు వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కులాల మధ్య సంబంధము లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఏదైనా రాజకీయ పార్టీలు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, లేదా కొంతమంది కుల సంఘాలు కానీ ఈ వైషమ్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా కఠినంగా నిజాయితీగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఇది కులాల మధ్య కానీ లేదా కుల సంఘాల మధ్య కానీ ఈ విగ్రహాలు ధ్వంసం అనేటువంటిది కానీ ఇది సమాజానికి మేలు చేకూర్చేటువంటి అంశం కాదు. ఈ సంఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీనికి బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. రైట్ రైట్ శివరామరెడ్డి. ముఖ్యంగా
ప్రస్తుతం నిన్న జరిగిన పరిస్థితి ఎవరైనా విచారించదగ్గ విషయమే. ఇప్పుడు కులాల మధ్య ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరున్నా కూడా ఎంటర్టైన్ చేయకూడదు. ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏదైనా. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచనతోనే వాళ్ళంతా ఇది చేసినట్లున్నారు. ఎప్పుడో చనిపోయిన రంగా గారి విగ్రహం పడగొట్టాల్సిన అవసరం అంటూ లేదు. కాపులు ఆయన ఒక నాయకుడిగా ఆరాధ్య దైవంగా చూస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందరికంటే కాపుల్లో ఆయనకి ఇప్పుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఒక మహానుభావుడిగా వాళ్ళు ఆరాధిస్తున్న విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ ఇన్సిడెంట్ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేశారా, లేకపోతే మరి ఇంటెన్షన్ అదా లేక అనేది కూడా కొంచెం ఇమ్మీడియట్గా దీని మీద వీళ్ళు స్పందించాల్సి ఉంది ప్రభుత్వం. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏమనుమానం ఉందంటే ఈ కులాల మధ్య చిచ్చు పెట్టేది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటే. మాదిగల మధ్య ఇటీవల తునిలో జరిగిన పెద్ద ఎత్తున ఈ కాపుల ఉద్యమం సందర్భంగా రిజర్వేషన్ల సాధన కోసం పక్కన పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. పక్క హర్యానాలో కూడా ఈ జాట్లకి రిజర్వేషన్ కల్పిస్తూ ఆ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం ఈ ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసినట్లయితే ఈ ఘటనకి ఎందుకంత ఇంపార్టెన్స్ వచ్చింది, ఎందుకంత వైషమ్యాలు పెద్దగా రెచ్చిపోయాయి అనేది ఇప్పుడు ఆలోచించదగ్గ విషయం. అంతే మరి. ఇప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆయన విభజించి పాలించు పాలసీ మొదటి నుంచి వచ్చిండే విద్య అది. అలాంటి దాంట్లో ఇది కూడా ఒక పార్ట్ అవుతుందేమో, కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మిగిలిన కులాల్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు నీకు అది కల్పిస్తా ఇది కల్పిస్తా అని చెప్పి ఇప్పుడు కొన్ని కులాల మధ్య అప్పుడే పెడుతున్నారు. ఇప్పుడు మత్స్యకారుల్ని మిమ్మల్ని పలానా ఎస్సీల్లో చేరుస్తానని, కొంతమందిని ఎస్టీల్లో చేరుస్తానని మనం వింటూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి హామీల వల్ల వీళ్ళ కులాల్లో గ్యాప్ పెరిగే పరిస్థితే ఉంటుంది, కానీ దాని వద్ద సత్సంబంధాలు నెలకొనే పరిస్థితి ఉండదు. దీని మీద సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంత లేట్ చేయకోకుండా ఎంత స్పీడ్గా దీని మీద స్పందించి వాళ్ళని పట్టుకొని యాక్షన్ తీసుకోగలిగితే కొద్దో గొప్ప ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉంటాయనేది ఇంతకుముందు విష్ణు చెప్పినట్లు చాలా ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు తప్పు చేసినా దాంట్లో సీరియస్నెస్ చాలా సీరియస్గా ఉండాలి, ఎవరైనా కానీ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా కానీ. ఎందుకంటే ఇవి కులాల మధ్య చిచ్చు పెడితే మన రాష్ట్రం ఎటుపోతుందో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో నిస్వార్థంగా చేస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఒకటండి, ఇందాక విష్ణు గారు చెప్పినట్టు సరే ఇది నిర్వహణకి సంబంధించిన సమస్య కాదు. వాస్తవంగా అంటే విగ్రహాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నవి, రకరకాల విగ్రహాలు వేల సంఖ్యలో పెట్టారు, ఇవన్నీ ఎలా ఉన్నా కూడా నిర్వహణ బాగలేకపోతే అది వాళ్ళ సొంత విషయం. బట్ ధ్వంసం జరగటం అన్నది మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. కావాలని ఒకరు మనోభావాలని కించపరచాలని ఒక ఉద్దేశపూర్వకంగా స్థానికంగా గ్రామంలో ఉన్న ఏదన్నా స్థానిక అంశాలు కారణమైనయా, కులాల మధ్య కానీ, లేదు మొత్తంగానే ఎక్కడో చోట ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలన్న ఉద్దేశాలు ఉన్నాయా అన్నది ప్రభుత్వం నిష్పక్షపాతంగా లోతుగా విచారణ చేయాల్సిన అంశం. ఇక రెండవది ఎన్నికల హామీలకు వచ్చేసరికి ఇవాళ రాష్ట్రంలో బహుశా భారతదేశంలోనే అత్యంత ఈ రాజకీయంగా ఈ ఫ్రస్ట్రేషన్ అనే ఏదైతే అసహనం అని బాగా పెరిగిపోతుంది. కారణాలు ఏమంటారు అంటే మనకు అసలు సహజంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంలో ఈ కులాల చిచ్చులు కానీ, కులాల కుంపట్లు కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రభుత్వాలు లేదా పార్టీలు దీన్ని పెంచి పోషించే పని వాళ్ళ రాజకీయ అవసరాల కారణంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఓట్ పోలరైజేషన్, కొన్ని వర్గాలు నాతో ఉంటే కొన్ని వర్గాలు ఒక వర్గాన్ని తెచ్చుకోవడం ఎట్లా, లేదు ఒకళ్ళ మీద ద్వేషాన్ని రగిల్చి ఇంకొక వర్గాన్ని దగ్గర చేసుకోవడం ఎట్లా అన్నది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. సో ఇప్పుడు కనపడుతున్నది ఏంటంటే ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా కొన్ని హామీలు ఇచ్చారు. దానికి కాపులకి రిజర్వేషన్ కానీ. నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, అది మీరు ఒక హామీ ఇచ్చారు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం కమిషన్ ద్వారానో వేగంగానో, లేదు ముందు వాళ్ళకి చెప్పినటువంటి 1000 కోట్లు సంవత్సరానికి కేటాయిస్తాం కాపు కమిషన్కి అని చెప్పిన వీటిని అమలు చేస్తే వాళ్ళ నుంచి ఉద్యమాలు రావు, పెద్దగా ఎదురు చూస్తూ ఉంటారు. సమాజం నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే వ్యతిరేకం, అంటే నేను కులాల వరకు మాట్లాడుతున్నా, రాజకీయ అడపదడప చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఆ ఏరియాకే కంపెయిన్ అవుతాయి. సో అలా కాకుండా దీన్ని నానబెట్టి సంవత్సరాల తరబడి వేచి చూసి ఎంతసేపు చిన్న ఇటుకటు కదిలినా కూడా దీనివల్ల రాజకీయంగా నాకేం లబ్ధి వస్తాను ఆలోచన ఎప్పుడైతే ప్రభుత్వాలు చేస్తాయో, ఏ పని చేసినా రాజకీయంగా లాభం కావాలి అంటే దానికి 5 ఏళ్ల పాటు దాన్ని సాగదీయాల్సిన అవసరం లేదు. మీరు ఇవ్వదలుచుకుంటే త్వరగా కమిషన్ ద్వారా ఫైనల్ చేసి ఇవ్వండి, లేదు ఈ రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాదు అనుకుంటే మీరు ఇచ్చిన మిగతా అవి చేయండి, ఎన్నికల ముందు జనానికి క్షమాపణ చెప్పండి, ఆ వర్గాలకు మేము ఇస్తామని చెప్పాం, ఇవ్వలేకపోతున్నాం రకరకాల కారణాలు అని చెప్పండి. ఏదీ చేయకుండా నాంచటం ద్వారా సహజంగానే అన్రెస్ట్ ఇవాళ మీరు ఉద్యోగాలకు సంబంధించి వస్తాను. మరి ఎన్నికలప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడుతోంది, మనకు బోల్డ్ ఉద్యోగాలు వస్తాయని హామీలు ఇచ్చారు.
కమిషన్కి నివేదిక దాని డిబేట్ అవుతున్నాను అనుకోవద్దు. ఆ సహజంగా ఏముంటుంది, దీని తర్వాత అదే subject. Continue. నేనేమంటున్నానంటే ఆ అన్రెస్ట్ ఇవాళ రకరకాల కారణాలుగా చదివిన చదువు ఉపాధికి పనికిరాదను, లేకపోతే ఎవరో రిజర్వేషన్ నాకు అర్థం అవుతున్నాయను, ఈ అన్రెస్ట్ సమాజంలో ఉంది. దీనికి కులాల కుంపట్లు ఇంకో ఆజ్యం పోస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు చేయాల్సింది వేగంగా కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి. ఈ అంశాలు సమాజంలో వివక్ష రేకొట్టేటువంటి లేదా విద్వేషాలు పెంచేటువంటి అంశాలను వీలైనంత దాన్ని కార్నర్ చేయాలి. అంతే తప్ప ఇలాంటివి జరిగినప్పుడు మీరు గమనించండి, వాళ్ళ వార్తది రంగా గారి విగ్రహం ధ్వంసం, రేపు పొద్దున దాని గురించి చర్చ ఉండదు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో, శిక్షించామనో, వాళ్ళు పట్టుకున్నామనో, లేదా ఈ కారణంగా జరిగిందనో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే సహజంగానే ఆ వర్గాలు ఏమనిపిస్తుంది, వారు చెప్పినట్టు రంగా గారు ఎందుకు అంటే ఆ కాపు వర్గానికి సంబంధించి ఎలివేషన్ వచ్చిన మొట్టమొదటి నాయకుడు నాకు తెలిసి. సమాజం కులాలకు విడిపోయి ఉన్నది. విడిపోయి ఉన్నప్పుడు మా వర్గానికి సంబంధించి ఒక నాయకుడిగా కనపడుతున్న మనిషి మీద, ఆయన విగ్రహం మీద దాడి జరిగితే కొంత సెంటిమెంట్లుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం చేయాల్సిన పని తక్షణం ఆ ఘటనకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకుంటాం. ఎవరు ఏ విగ్రహాన్ని ధ్వంసం చేసినా అడ్డగోలుగా ప్రభుత్వం విగ్రహాల మీద నిర్ణయాలు తీసుకుంటే అది వేరు, కానీ ఈ రకంగా ధ్వంసం చేస్తే మాత్రం చర్యలు తప్పవు అన్నది ఆ సంకేతం సమాజానికి వెళ్ళాలి. అది చేయనంత వరకు ఇది ప్రభుత్వం చేసింది అనుకునే పరిస్థితి ఉంటుంది. లేదు కులాల వారీగా ఇంకొక కులం వాళ్ళు మా మీద కక్షతో చేస్తున్నారు అనుకొని, ఇది రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడుతుందా, దానికోసం చేస్తారా, ఈ సిగ్గుచేటు. మనం సిగ్గుపడాల్సిన అంశం. రాజకీయంగా కులాల వారీగా సమాజాన్ని చేల్చి పోలరైజ్ చేసుకునే రాజకీయమే కనుక పార్టీలు కొనసాగిస్తుంటే ఇవాళ కాదు రేపైనా యువత తెలుసుకుంటారు ఈ రాజకీయం ఎక్కువ కాలం కొనసాగదు, దేశంలో మార్పు వస్తూ ఉంది అన్న సంకేతం. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, అందరికీ అవకాశాలు రావాలి. కులాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఖండించే పరిస్థితి చాలా తొందరలోనే ఉంది. ఇందాక మీరు మాట అన్నారు, ఈ ఉద్యోగాల కల్పనకు సంబంధించి దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని గుర్తించే పనిలో కూడా, రాష్ట్ర విభజన తర్వాత ఇన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని గుర్తించే పని కూడా సక్రమంగా జరగట్లేదు. వాటిని భర్తీ చేసే ప్రక్రియ కూడా సరిగ్గా జరగట్లేదు. ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్లేదని ఒక కీలకమైన స్టోరీ. దీనిపై గవర్నమెంట్ ఏ విధంగా వెళ్తుంది అంటున్నారో, అసలు ఉద్యోగాల కల్పన ప్రక్రియ దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఏమైనా సమంజసంగా ఉన్నాయా, లేకపోతే మనం కోచింగ్ చేసే రీతిలో ఉన్నాయా? ఇప్పుడు ఒకటండి, అంటే చాలా స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పిన ఒక ప్రధానమైనటువంటి వాగ్దానం తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు గారు, ముఖ్యంగా చంద్రబాబు గారి పేరుతోటి 2. ఒకటి, బాబు వస్తే జాబ్ వస్తుంది. మీరు గుర్తెచ్చుకుంటే ప్రధానమైన నినాదంగా వచ్చింది, బాబు వస్తే జాబ్ వస్తుంది. 2, జాబు రానంత వరకు నిరుద్యోగ భృతి, 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క నిరుద్యోగం అందజేస్తుంది. ఈ 2 కూడా చాలా కీలకమైన యువత జీవితాలతో ఆడుకున్నాడు. 60-70 లక్షల మంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, అంటే కొత్త రాష్ట్రంలో 60-70 లక్షల మంది ఏదో ఒక చదువుకొని, డిగ్రీ పట్టానో, లేకపోతే పాలిటెక్నిక్కో, ఐటీఐయో, ఇంజనీరింగో, లేకపోతే ఇంకొక చదువు, లేకపోతే ఏ చదువు గడపైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న 60-70 లక్షల మంది ఉన్నారు యూత్. దాదాపు మీరు అంటే ఒక మోర్ దాన్ 15% ఉన్నారు. వీళ్ళకి ఎక్కడా కూడా ఆ దిశగా ఒక ఇది కనపట్ల. అంటే నాకు ఇది వచ్చేస్తుందన్న ఆశ. ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని నేను అంటలా. ఇప్పుడు 60-70 లక్షల మందికి ఉంటే 60-70 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. కానీ వాళ్ళ సమాజంలో ఒక ఇండికేషన్ ఏముందంటే, ఈవెన్ సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో కూడా మీరు చూస్తే పెద్ద కంపెనీలు చూడండి, టీసీఎస్ లేకపోతే ఇన్ఫోసిస్, ఏదైతే కొంత స్టెబిలిటీ ఉన్న కంపెనీస్ ఉన్నాయో వాటిలోంచి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు. ఐటీ రంగం చూస్తే, ఎందుకంటే అక్కడ స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ గ్రోత్ కొంచెం తక్కువ ఉన్నా కూడా స్థిరంగా ఉంటుంది. అంటే ఇది మన మైండ్ సెట్లోనే ఉంది. కాబట్టి మీరు ఎన్ని చేసినా, ఇవాళ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు పడ్డా కూడా ఇంజనీరింగ్ వాళ్ళు ఎందుకు లక్షల మంది అప్లై చేస్తున్నారంటే, ఇంజనీరింగ్లో నిలకడలేని పరిస్థితి కావచ్చు, లేదా గ్రోత్ కనపడకపోవచ్చు, లేకపోతే ఆ ఇబ్బడి సర్టిఫికేట్లు ఇచ్చి ఎందుకు పనికిరాని పట్టాలు ఇచ్చి ఉండొచ్చు. బట్ ఈ ఉద్యోగం వస్తే సేఫ్టీ ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుంది అన్నటువంటి భరోసా, ఆ ఆశ సమాజంలో ఉంది. ప్రభుత్వం చేయాల్సింది వీటిని నింపుతున్నామన్న సంకేతం. మీరు మొత్తం ఒకరోజు నింపని కూడా కాదు. ఇవాళకి ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం గత 15-20 ఏళ్ళుగా డిఎస్సి ప్రతి సంవత్సరం అది 1000 ఉద్యోగాలు ఉండి 4000 ఉద్యోగాలు ఉండి డిఎస్సి వేస్తూ వచ్చారు. ఎక్కడ వేస్తున్నారా? డిఎస్సి ఫిల్ చేశారా? తర్వాత కొత్త రాష్ట్రం అయిన తర్వాత అనేక డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఒకే పని 2 చోట్ల చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో చేయాల్సి వస్తుంది, తెలంగాణ చేయాల్సి వస్తుంది. ఉన్న ఉద్యోగులు కాక అదనంగా కొన్ని ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇస్తుంది. ఉన్న ఉద్యోగాలే మీరు ఇందాక హెడ్లైన్స్లో కూడా చెప్పారు, కమల్నాథన్ కమిటీకి ఇచ్చిన దీనిలో మొత్తం ఉన్న ఉద్యోగాలన్నీ అందులో ఖాళీలు ఉన్నాయి.
హెడ్స్ డిఫరెంట్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఎన్ని ఉన్నాయి, లెవెల్ 2 గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎంత ఉన్నారు, ఎన్జిఓస్ ఎంత ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అంకెలతో సహా ఇది ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కలు. కమల్నాథన్ కమిటీకి మాకు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలను నింపుకోవాలి, లేదు మాకు దానికి అందుకే కదా రెవెన్యూ డెఫిసిట్ మరొకటి మాట్లాడుతుంది. మరి ఈ ఉద్యోగాలు 2 ఏళ్ళు అయిపోతూ ఉంటే కనీసం నింపుతుంది ప్రభుత్వం అన్న సంకేతం కూడా సమాజానికి వెళ్ళకపోతే యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతున్నారు. దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. 6,97,621 మంజూరైన పోస్టులు మంజూరైతే 1,42,825 ఖాళీలు ఉన్నాయని కమల్నాథన్ కమిటీ దానిలో 2 ఏళ్లలో కనీసం 10వ వంతు నింపారు. శ్రీహరి గారు, విష్ణు గారు, ఒకటి మన కటారి గారు చెప్పిన దాంతో కొంత కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు కమల్నాథన్ కమిటీ రాష్ట్ర విభజన సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ ఒక స్పష్టమైన నివేదిక ఇచ్చింది. ఏంటంటే 52% జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉద్యోగాలు ఉండాలి విభజన జరిగితే, తెలంగాణ ప్రభుత్వంలో 48% ఎంత ఉద్యోగాలు ఉండాలన్నట్టు ప్రాతిపదికన దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఉండాల్సింది. అందులో 1,42,800 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇంకా లేదు 1,50,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలను ఖచ్చితంగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఒక నివేదిక శ్రీకృష్ణ కమిటీ ఇచ్చింది. అయితే ఈ 18-19 మాసాల్లో వాస్తవంగా కటారి గారితో నేను ఏకీభవిస్తున్నా. ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే కల్పన కల్పించాలో ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన విషయంలో మేము కూడా మిత్రపక్షంగా ఉన్నా కూడా అనేక సందర్భాల్లో నేను ఆంధ్రప్రదేశ్ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో మాట్లాడాము. మేము మాట్లాడిన సందర్భంలో ఒకసారి ముఖ్యమంత్రి కూడా దాని మీద స్పందించడం కూడా జరిగింది. అయితే కంపారిటివ్లీ తెలంగాణ ప్రభుత్వమే కొంత ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 ఆ పై స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి ప్రకటన రావాల్సింది, అవి ఆగినాయి తప్ప కింది స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు హౌసింగ్కి సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులను 1,000 మందిని ఉద్యోగస్తులు తొలగించారు. వాటితో పాటు గ్రామీణ ప్రాంతాలను ఉపాధి హామీకి సంబంధించినటువంటి సూపర్వైజర్లను తొలగించారు. తర్వాత ఈ యొక్క ఆదర్శ రైతుల పేరు మీద ఒకవేళ వాళ్ళు పనికి వస్తారా రారో వాళ్ళని కూడా కొంతమంది తొలగించారు. ఈ తొలగింపున తర్వాత ఒకవేళ రాజకీయ కారణాలతో తొలగించారా, లేకపోతే వాళ్ళ అర్హులు లేరు కాబట్టి తొలగించారా, మన అంశాన్ని పక్కన పెడితే ఒకవేళ వాళ్ళు తొలగించిన దాంట్లో ఏదో ఒకరిని ఎవరో ఒకరిని ప్యారలల్గా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో మనం వైఫల్యం చెందుతున్నాం. ఈరోజు 32 నుంచి 33% రెవెన్యూను మన దగ్గర ఉన్న డబ్బులు జీతాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే నేనేమంటున్నానంటే కనీసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక శాఖ పెట్టి అనేక మందికి ఈరోజు శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళ స్వతంత్ర గదిగా అవకాశం కల్పిస్తుంది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బ్యాంకర్లు అడ్డగోలుగా ఒక్క నిరుద్యోగి కూడా బ్యాంకుకు పోతే రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కొంత బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసి లిబరల్గా రుణాలు ఇచ్చి ఎవరైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన తొలగించినటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. అన్ని శాఖల్లో కూడా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఈరోజు మెడాల్ అనేటువంటి ఒక సంస్థ వచ్చింది. మెడాల్ సంస్థ మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిహెచ్సీల వరకు కూడా ఈ రక్త పరీక్షలు చేసేటువంటి చిన్న ఉద్యోగులు ఎవరైతే డిఎంఎల్టీ ఎంఎల్టీ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఒక్కటే కాదు, హౌసింగ్ తీసుకో, మనం ఈ రకంగా నిరుద్యోగులకు ఆ ఉపాధి లేకపోతే ఉద్యోగం వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రెగ్యులైజేషన్ మనం ఎన్నికల సందర్భంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలందరినీ కూడా రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు. 19 మాసాల్లో కేబినెట్ కమిటీ వేసింది, ఇప్పటిదాకా నివేదిక లేదు. అంటే మనం ఎన్ని రోజులు అయిపోయినా కూడా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. నీకు శ్రీహరి గారు 2 రోజుల కిందట అనంతపురం జిల్లాలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో ఒక యువకుడు నాకు ఉద్యోగం రాదని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లాలో 2 రోజుల కింద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను ఒక నిర్మాణాత్మకమైన సూచన ఏంటంటే, నేను ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు కానీ ఏవైతే మనం తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే తొలగించారో వాళ్ళ స్థానంలో తక్షణం పూర్తి చేయండి. కనీసం ఒక 50 నుంచి 60 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కానీ లేదా ఉద్యోగం కానీ దొరుకుతుంది. బ్యాంకులను సులభతరం చేసి ఏదైతే ఈ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయండి. చివరిగా ఒక్క విషయం చెప్తాను, 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉద్యోగం చేయాలని ఏ యువకుడు కోరుకోవడం లేదు ఉద్యోగస్తులు. దాని కారణంగా కూడా కొత్త ఉద్యోగాల కల్పన ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది. చాలా మంది మాకు 58 ఏళ్ళకి వెళ్ళిపోతాం బాబు, మాకు రిటైర్మెంట్ ఇచ్చేయండి అని చెప్పారు. ఒకవేళ మీరు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుకున్న 2 సంవత్సరాలకు వాళ్ళకు వీఆర్ఎస్ పేరు మీద డబ్బులు ఇవ్వచ్చు. 35 సంవత్సరాల నుంచి శ్రీహరి గారు 42 సంవత్సరాలకు వయో పరిమితి పెంచాం. వయో పరిమితి పెంచి
ఈ యొక్క విభజన కారణంగా అనేక ఉద్యోగాలు నోటిఫికేషన్ రాలేదని చెప్పి పెంచితే యూనివర్సిటీలో మగ్గిపోతున్న విద్యార్థులకు మీరు 35 నుంచి 42 సంవత్సరాలు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెసులుబాటు ఇచ్చినా కూడా ఉద్యోగాల ప్రకటన రాకపోతే వయో పరిమితి రాష్ట్ర ప్రభుత్వం పెంచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఉద్యోగ ప్రకటన రాలేదు. ఇది కొంత బాధ కలిగి విషయం. ఖచ్చితంగా మనం ఈ చర్చ ద్వారా ప్రభుత్వం కొంచెం స్పందించాలి. ఈ యొక్క కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను రెగ్యులేట్ చేయాలి. ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ కొత్తది ఇవ్వాలని నేను రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన మీద పెద్ద ఎత్తున ఆశలు చెలరేగినా సరే ఇప్పటి వరకు నోటిఫికేషన్లు జారీ కాలేదు. 1,00,000 ఉద్యోగాలు హుష్కాకి అవుతున్నాయా అనే అనుమానం ఉద్యోగార్థుల్లో నెలకొంది. మొత్తం దీని మీద డిస్కషన్ కొనసాగుతుంది. శివరామరెడ్డి గారు, ఉన్న ఉద్యోగాలు అంటే గతంలో ప్రభుత్వంలో కావచ్చు, ఆదర్శ రైతులు కావచ్చు, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఈ ఉన్న ఉద్యోగాలను కొనసాగించే ప్రక్రియ కాకుండా ఒకసారిగా వాళ్ళని తీసేయడం, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోవడం, దాదాపు కొన్ని లక్షల మంది, ఇందాక కటార్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు 60 నుంచి 70 లక్షల మంది విద్యార్థులు కానీ ఉద్యోగార్థులు కానీ బయట చాలా వెయిట్ చేస్తున్నారు. కనీసం ఉపాధి కటారి గారు చెప్పే దాంట్లో, మన విష్ణు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు సుమారు కమల్నాథన్ కమిటీనే 1,42,000 పోస్టులు 1,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే వీళ్ళు అప్పుడే 77,000 వరకు దగ్గర వచ్చారు. లాస్ట్ టైం రామకృష్ణ గారు ఇచ్చిన లెక్కలకే సుమారుగా 40,000 డిఫరెంట్గా చూపిస్తున్నారు. అంటే సంవత్సరానికి తగ్గుతాయా ఎక్కుతాయి. కటారి గారు చెప్పినట్లు డెఫినెట్గా స్టేట్ డివిజన్ అయినప్పుడు మొత్తం స్టేట్లో ఎంత ఉంటాయో మిగిలిన మరి స్టేట్ విభజన వస్తే కూడా అంతే మంది ఎంప్లాయ్మెంట్స్ డెఫినెట్గా ఉంటారు. పాపులేషన్ పెరిగిన పరిధిలో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు. ఎప్పుడో చేసిన దాని మీద దాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. పాపులేషన్ విపరీతంగా పెరిగింది కాబట్టి ప్రతి దగ్గర ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు చేయాల్సిన బాధ్యతను ఉన్నదానికంటే ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రిస్క్ తీసుకొని చేసే పరిస్థితి లేదు. అంత టైం కూడా రావడం లేదు. మీరు ఎంప్లాయీస్ని ఎంత జనరేట్ చేయగలిగితే డెఫినెట్గా ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ ఉంది, దాంట్లో విపరీతంగా కలెక్ట్ చేయాలి కానీ చేసే పరిస్థితి లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ప్రజలకు చాలా అవసరము కానీ ఇలాంటివన్నీ ప్రైవేటిజం చేస్తూ ఉద్యోగ భద్రత అనేది లేకుండా చేస్తున్నాడు. ఈ ప్రైవేట్ వాడు ఎప్పుడు తీసేస్తాడో ఎప్పుడు పెట్టుకుంటాడో తెలియదు. అలాంటి పరిస్థితిని ప్రభుత్వమే మనం క్రియేట్ చేసుకుంటూ పోతే సామాన్యమైన వానికి ఈరోజు కూడా మోచేతి కింద నీళ్లు తాగండి మీరు అనే పద్ధతిలోనే ప్రభుత్వాలు ప్రోత్సహింప చేస్తున్నాయి. నాకెందుకు, నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళ పని వాళ్ళు ఏదైనా చేసుకునేని. మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగా ప్రతి ఒక్కరు గౌరవంగా బతకాలనుకునేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అమలు చేయాలనే దాంట్లో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉండొచ్చు, ఇంకో డిపార్ట్మెంట్లో తక్కువ ఉండొచ్చు. అన్నింటినీ సర్దుతూ ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువ మంది అవసరం ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్ కూడా తీసుకొని మీరు డెఫినెట్గా ఇప్పుడుండే పాపులేషన్ తగిన స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో సర్వేయర్లు లేరు. ఇప్పుడు చెప్పినారు ఉపాధి హామీ పనులు సరిగ్గా ఇప్పటికీ జరగడం లేదు. వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీల పేరుతో ఉన్న పేదవాడికి ఏం పార్టీలు ఉంటాయండి? పన్ను కట్టే వ్యక్తి పలానా సర్టిఫికేట్ కావాలని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే నిర్ణీత సమయంలో సంవత్సరాల తరబడి తిరగాల, క్లారిఫికేషన్ వస్తుంది కానీ ఇప్పటికీ అదే మరి సంవత్సరాల తరబడి తిరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఈయన చెప్తున్నాడు మామూలుగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకే 21 days కంతా మేము అనుమతి ఇచ్చినట్లే అని. కానీ కింద స్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళకి స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ మటుకు చేసే పరిస్థితి ఏమి లేదు. రెవెన్యూలో సామాన్యమైన బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా నెలల తరబడి తిరగాలి. ఏ కార్యక్రమం అయినా ఆ పుణ్యకాలం అయిపోయే వరకు వాడికి కావాల్సింది జరుగుదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన ల్యాండ్ని ఎవరి పేరుతోనో మార్చింటారు కొంతమంది వాళ్ళ చేసే తప్పిదాల వల్ల. దానికి తిరగాలంటే సంవత్సరాలు పడి తిరుగుతూనే ఉంటారు. న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ఎక్కడ ల్యాక్ ఆఫ్ ఈ ఉద్యోగస్తుల వల్లనే ఇవన్నీ ఒకడు ఎక్కడి నుంచో వస్తాడు, వాడు 2 రోజులు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తాడు, వాడిని ఇంకోటి సర్దుకుంటాడు. ఇది చేసుకుంటూ డిస్ప్యూట్లు స్టార్ట్ అయ్యి లేని ఇబ్బందులన్నీ ప్రజానికానికి కింద స్థాయిలో కలుగుతుంది. దాన్ని ఆమె గమనించాల్సిన అవసరం ఉంది. ఈ హాస్పిటల్స్ కానీ మిగిలినవి కానీ మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము అనేది కూడా మంచి పద్ధతి కాదు. రాను అన్నీ ప్రైవేట్ వాళ్ళకే ఇస్తే కామన్ పీపుల్ వాడు ఎక్కడ పోతాడు చెప్పండి డైరెక్ట్గా. ఈరోజు నిన్న మా కాన్స్టిట్యున్సీ వచ్చారు నిమ్స్ హాస్పిటల్. సాటర్డే వస్తే మీకు ఏ అడ్మిషన్స్ లేదన్నారు. నిన్నంతా దాంట్లో పడితే విపరీతమైన ఆమెకి అంటే 40-50 years ఆమెకి ఈ నోరు అసలు ఓపెన్ చేయడానికి కాదు, కడుపు విపరీతంగా నొప్పి. అప్పటిదప్పుడు ఇంకా దాంట్లో ఎంత ట్రై చేసినా కాకపోతే వేరేగా ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి కూడా తెలుసు, డబ్బులు విపరీతంగా అడుగుతారు అని మళ్ళా గాంధీ హాస్పిటల్ తీసుకుని ఆడ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ ఇచ్చాక కొద్దిగా గొప్ప రిలీఫ్ అయింది.
ఇప్పుడు అదే ప్రైవేట్ హాస్పిటల్ మీరు ఇలాగే ప్రోత్సహించుకుంటూ పోతే వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు వినాల్సి వస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్ అంటే మనది అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఒక ₹2, ₹3, ₹5 కలెక్ట్ చేయండి ఒకవేళ మీకు ఇబ్బంది అనుకునే పరిస్థితి ఉంటే. కానీ ఇంత అవుట్రేట్ గా వాళ్ళకి ఏదో బ్లడ్ ఆల్రెడీ ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు కదా కాదు కాదు నేను చెప్పేది ఈరోజు కార్పొరేట్ అట్లా కాదు సార్. విదేశాల్లో కూడా హెల్త్ ఎడ్యుకేషన్ కానీ చాలా కంట్రీస్ లో ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ కాదు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. హెల్త్ తగ్గే వాళ్ళ సిబ్బంది సరిగ్గా లేనప్పుడు సేవలు అందించడం కానీ ప్రభుత్వానికి ఆదాయాన్ని వసూలు చేయడం కానీ 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. అదే సార్ అదే చెప్పేది. ఇప్పుడు మీరు ధనవంతులనేమో గాలికి వదిలేస్తున్నారు, పేదవాడేమో అట్టడుగు స్థాయిలో ఈరోజు ఏ ఫెసిలిటీ కూడా కావాల్సిన మినిమం ఫెసిలిటీ కూడా ఆయనకు అందడం లేదు. దీని అందరికి కారణం నల్లధనం అంటారు. ఆ నల్లధనాన్ని మీరు తీయాలనుకుంటే బ్యాంక్స్ బాగా ఎక్కువ విస్తృతంగా చేయండి. 50,000 40,000 ఒక లిమిట్ పెట్టి దానిపైన దాటితే త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పండి. మీరు వైట్ మనీ ఎందుకు రాదో డెఫినెట్ గా ట్యాక్స్ మనకు వస్తుంది, మనం ఏమైనా చేయొచ్చు. కానీ విదేశాల్లో ఉండే ధనాలు తెస్తామంటారు, ఇండియాలో ఉండే దాన్ని బ్లాక్ మనీని వైట్ మనీ చేసే పరిస్థితి మనకు లేదు. చాలా దురదృష్టం ఇది. నేను ఒకటే ఇందాక అంటే ఉద్యోగాల కల్పనకి సంబంధించి 3 రకాలండి మనకి ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఏదైనా సరే పని వచ్చే అవకాశం 3 రకాలు. 1 ప్రభుత్వ ఉద్యోగం, 2 పరిశ్రమలు పెరిగి అక్కడ ఉపాధి రావటం, 3వది స్వయం ఉపాధి. స్వయం ఉపాధికి సంబంధించి విష్ణు చెప్తా ఉన్నారు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సో దాన్ని కంట్రోల్ చేయటం ఎట్లా అన్నది ఒకటి. ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇక 3వది పారిశ్రామికీకరణ. ఇప్పుడు విష్ణు గారు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, మీకు సరే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు చంద్రబాబు గారు జపాన్ తిరిగినా జర్మనీ తిరిగినా పరిశ్రమలు రావడానికి మనకి చిన్నప్పుడు కథ చెప్తారు కదా, వినాయకుడను సుబ్రహ్మణ్య స్వామి. వినాయకుడు మొత్తం ప్రపంచం, సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు భూమి చుట్టూ. వినాయకుడు ఏం చేశాడంటే శివుడు చుట్టూ 3 సార్లు తిరిగాడు. చంద్రబాబు గారు చేయాల్సింది వాళ్ళ ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని ఆయన బతిమలాడతారా, బామాలుతారా, భయపెస్తారా, బెదిరిస్తారా, లేదా తెగదెంపులు చేసుకుంటారా, ఏదైనా చేయండి. ఈ రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా తీసుకురండి. లేకపోతే ముందు అది మీకు ఇంకా టైం పడితే కనీసం కొన్ని ఇన్సెంటివ్స్ అన్నా పారిశ్రామిక వర్గాలకు రాయితీలన్నా తీసుకురండి. ఇవి చేయకుండా మీరు ప్రపంచం అంతా తిరిగినా కూడా ఒక్కడ పరిశ్రమ పెట్టడు. ఇది మొట్టమొదటి. ఆ పరిశ్రమలు పెట్టకుండా నేను ఇందాక చెప్పాను 60-70 లక్షల మంది పనిచేసే యువత ఉన్నప్పుడు, వ్యవసాయ రంగం కొనారెళ్లుతో ఉన్నప్పుడు ఏదో మిమ్మల్ని విమర్శించట్లా, చంద్రబాబు గారి నుంచి అడగమంటున్నా. కాబట్టి ఆ ప్రయత్నం జరగాలి. ఆ పరిశ్రమలు రాకుండా, ఉపాధి రాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు నింపుతారనుకుందామండి. మిగతా 69 లక్షల మంది పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు? అసలు అదే నింపట్లేదు. ఇక కావాల్సిన వాళ్ళు 60-70 లక్షల మంది ఉన్నారు. సో ఈ 3 రంగాల్లో కూడా ఉదాహరణకి స్వయం ఉపాధికి సంబంధించి వాళ్ళు కనుక చక్కగా స్కిల్ డెవలప్మెంట్ నిజంగా మంచి ప్రోగ్రామ్ కాదంట్లా. ఒక పని చేసేవాడికి దానిలో ఇంకా బెటర్మెంట్కి స్కిల్ ఇస్తే సంతోషం. కానీ ఆ స్కిల్ ఇవ్వడంతో సరిపోదు, బ్యాంకుల్లో లోన్ వచ్చి ఏర్పాటు చేయాలి. ఉద్యోగం వల్లేనోడు సెక్యూరిటీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు, దాన్ని ఎలా సంస్కరిస్తారో చెప్పాలి. 2 అసలు పరిశ్రమలు రాకుండా స్వయం ఉపాధి. ఇవాళ ఆటోలు చూస్తా ఉన్నాం, మీరు చిన్న చిన్న ఊరికి వెళ్తే కూడా స్వయం ఉపాధి పేరుతో 1000 మంది ఆటో ఎక్కే పరిస్థితి ఉంటే 3,000 ఆటోలు ఉంటుంది. అంటే అవసరానికి మించి స్వయం ఉపాధిలో ఆపర్చునిటీ క్రియేట్ చేయలేం. ఇండస్ట్రీస్ వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రధానంగా పారిశ్రామికరణ జరగాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా పారిశ్రామికరణకి నోచుకోలేదు. అది జరగాలంటే మీకు పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ లేకుండా కనీసం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టుబడి పెట్టేవాడికి కొంత నాకు ఈ ఫెసిలిటీ ఇక్కడ ఉంది, ఎందుకు ఈ చెన్నై నుంచో లేదా బెంగళూరు నుంచో లేకపోతే గుజరాత్ నుంచి ఎందుకు రావాలి? అక్కడ వాడికి బెనిఫిట్ ఉన్నప్పుడు, అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు. సో ఈ ఇన్సెంటివ్స్ లేకుండా రాదు అన్న సంగతి విష్ణు గారికి తెలుసు, మనందరికీ తెలుసు. కాబట్టి దానికి కేంద్రం నుంచి వారు ఒత్తిడి చేయాలి. చంద్రబాబు గారు కీలకంగా ఇవాళ రాష్ట్రంలో బాధ్యత తీసుకున్నది, ప్రజలకు భరోసా ఇచ్చిన చంద్రబాబు గారు. ఆయన వెళ్ళి కూర్చొని తప్ప విష్ణు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా కాదు మోడీ చుట్టూ 3 సార్లు ఆయన తిరగాలంటున్నారు. ఒకటి శ్రీహరి గారు, ఒకటి ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవలో భాగంగానే మన కడారి గారు చెప్పినట్లు విశాఖపట్నంలో ఈ మధ్యనే ఒక సమ్మిట్ జరిగింది. కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు 10 మంది దాకా విశాఖపట్నం రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సహకారం ఇస్తామని చెప్పిన కారణంగానే 22 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగాయి. అవి దశల వారీగా అవి అన్ని లైన్లో ఉన్నాయి, పైప్ లైన్ అవుతున్నాయి, ఖచ్చితంగా వస్తాయి. ఒకటి ఏంటంటే ఇమీడియట్లీ రిలీఫ్కు సంబంధించిన విషయంలో కానీ లేదా పారిశ్రామిక సంబంధించిన రాయితీలకు సంబంధించిన కానీ కడారి గారు చెప్పినట్లు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు 15% రిబెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండోది పరిశ్రమలకు సంబంధించిన విషయంలో కానీ లేక ఉపాధి కల్పన సంబంధించిన విషయంలో కానీ నా యొక్క సూచన ఏంటంటే
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది, మనం అభినందించాలి ఒక అంశంలో రాష్ట్ర ప్రభుత్వం. ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జిఎంఆర్ కానీ లేకపోతే జీవీకి కానీ లేకపోతే కొంత పారిశ్రామికవేత్తలందరినీ కలిపి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరినీ డైరెక్టర్లు పెట్టి కొంత మీరు సహకారం ఇవ్వండి అని చెప్పి కొంచెం చేసింది. అది మెటీరియలైజ్డ్ అవుతుందా, ఆ కంపెనీలు సహకరిస్తున్నా లేదనేది వేరే ప్రశ్న. ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసింది. అయితే ఒక్కటి, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కు 24 గంటలు ఇచ్చినటువంటి విద్యుత్ కారణంగానే పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తే కటారి గారు చెప్పినట్లు ఇక్కడ మనకు ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. రెండో అంశం, నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది పూర్తి అయితేనే ఒక సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ను స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ పొందితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎలిజిబిలిటీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కొత్తగా ఈనాటిది కాదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేటప్పుడు కూడా అనేక ఐఐటీల్ని అటల్ బిహారీ వాజ్పేయి ఉండేటప్పుడు కూడా ఐటీఐలన్నింటినీ కూడా కాస్త ఉన్నత ప్రమాణాన్ని పెంచి ఆ రోజు కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. కానీ బేసిక్ గా రాష్ట్రంలో వెయిట్ చేస్తున్న ఉద్యోగార్థులకి మీరు చెప్తున్న మాటలకి కల్పిస్తున్న ఉద్యోగాలకు మధ్య పొంతన కుదరట్లేదు. మీరు అంటున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఇంకా ఏపీకి ఎక్కడ కనిపించలేదు. ప్రత్యేక హోదా విషయమై మీరేమైనా చేయగలుగుతున్నారా? ప్రత్యేక హోదా విషయమై మీరేమైనా తీసుకురాగలుగుతున్నారా? సూటిగా ఒకే ఒక ప్రశ్న. మీరు అన్ని ఇస్తున్నారని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వట్లేదు, లేఖ రాయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సహకారం సంగతి ఉంచండి. ముందు మీ ఇద్దరి మధ్య ఒక కారం నడుస్తుంది, ఆ కారం సంగతి తేల్చండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంయుక్త రాష్ట్రం ఉన్న సందర్భంలో 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 100 ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను పూర్తి చేసిన విద్యార్థులు కొన్ని సంవత్సరాలు మేము ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రమాణాలు లేనటువంటి విద్యా విధానాన్ని కాంగ్రెస్ 10 ఏళ్ళు చెప్పింది. అంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ పట్టా పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థికి వాడికి ఏదో రంగంలో శిక్షణ ఇస్తారు సార్, ఉద్యోగం ఓడిస్తాడు. ఇవన్నీ మాటల వరకు అన్ని ప్రభుత్వం చెప్పేది మాటల వరకు వీళ్ళు ఏదైనా చెప్పేయడానికి అవకాశాలు ఉన్నాయి. మాటలు ఏదైనా చెప్పొచ్చు. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్కిల్ దాని మీద పెట్టడం జరిగింది. దీనికి వీళ్ళు ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చి ఆడ బ్యాంక్ లోన్లు ఇచ్చేవాళ్ళు లేరు. దానికి మీరు షూరిటీ ఏమంటున్నారు? మళ్ళా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కనబడే పరిస్థితి లేదు. కేవలం ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో తీసుకున్నారని. జీవీకి వాళ్ళతోన పెద్ద పెద్ద ఇన్ఫోసిస్ ఇట్లాంటి కంపెనీల్లో వీళ్ళు స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కంటి తుడుపు చర్యలు వద్దు, కంటి తుడుపు చర్యలు వద్దు. విష్ణు, మీరు చెప్పే మాటలకు 22 లక్షల ఎంఓయూ 20 లక్షల కోట్లు ఎంఓయూ అయినాయి అంటారు. ఇలాంటి ఎంఓయూలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు కూడా లక్షల కోట్లు అయినాయి. ఇలాంటి కథలు వద్దు. మీరు కావాల్సిన ఇన్సెంటివ్లు ఏవైతే ఇస్తున్నారో ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇండస్ట్రీస్ కి రావాల్సిన ఇన్సెంటివ్ మీరు కూడా ఇలాంటి మాటలు మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారితో మీరు కూడా ట్రైనింగ్ అయినట్లున్నారు బీజేపీ వాళ్ళు. లేని అబద్ధాలు మానుకోండి. బాబు గారి వాస్తవాలు మాట్లాడారు. ఇది హెడ్లైన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న శ్రీనివాస్ గారికి, శివరామరెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్స్ లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.